మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ మూవీ కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోను అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడు, తద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరొక లెక్కగా మారబోతున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు, కమర్షియల్ గా ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీ దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమా అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. మరి ఇప్పుడు చిరంజీవి చేయబోతున్న సినిమా కూడా అదే మాదిరిగా భారీ విజయాన్ని సాధించబోతుందనే ఒక నమ్మకం అయితే అందరిలో కలుగుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి అనిల్ రావిపూడికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఎలా చెబితే అలా నటించడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందట. మాస్ ప్రేక్షకులను అలరించడానికి, అలాగే చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఒక మాస్ బీట్ ఉంటే బాగుంటుంది, అలాగే ఒక ఐటమ్ సాంగ్ ఉంటే కూడా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఊర్వశి రౌటలతో సాంగ్ చేయించే ప్లాన్ లో దర్శకుడు ఉన్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఆమె ఐటమ్ సాంగ్ లో నటించింది. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు రాబోతుండగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.